కాలర్‌ని ఈ విధంగా పర్ఫెక్ట్‌గా తయారు చేస్తే మనకు షర్ట్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనము ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా తీసుకొచ్చాము చూడండి. ఇక్కడ లైనింగ్స్ కూడా కలిసేసాయి. ఇక్కడ ఈ విధంగా లైనింగ్స్ అడ్డం లైనింగ్స్ కూడా కలిస్తే బావుంటుంది. ఎడ్జెస్ కూడా షార్ప్‌గా రావాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ లైనింగ్స్ కూడా కలిసాయి చూడండి. ఈ విధంగా ఉంటే చూడడానికి కూడా లుక్ బావుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా లైనింగ్స్ మరియు ఎడ్జెస్ కూడా ఈ విధంగా ఇలా షార్ప్‌గా ఉంటే మనకి కాలర్ అయితే నీట్‌గా కనిపిస్తుంది. ఇలా అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడు. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఇలా అయితే లైనింగ్స్ కూడా మిక్స్ అయిపోయినాయి చూడండి ఈ విధంగా. ఇలా అయితే తయారు చేసుకోవాలనుకుంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఈ వీడియోలో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కాలర్‌ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మనం అస్తర్ క్లాత్ అయితే తీసుకొని కాలర్‌ని దీనిపైన పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. స్టిప్ ఉంది కదండీ, ఆ స్టిప్ వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒక దారం పోగు ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక సూది కిందకి దింపాలి. ఇలా దింపిన తర్వాత మళ్ళీ దారం పోగులు 2 ఒక దగ్గరికి చేసుకొని లోపల సైడ్ పెట్టేసుకోవాలి. అయితే ఇది దేనికోసం చేస్తామంటే మనకి ఎడ్జ్ అనేది షార్ప్‌గా రావాలంటే ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా లోపల సైడ్ అయితే దారం పోగులు పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఈ విధంగా మనము స్ట్రిప్ కట్ చేసుకొని ప్రెస్సింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాని వెంబడైతే ఒక సూది మందం దూరంకెళ్ళి అయితే వేసుకోవాలి స్టిచ్చింగ్ ఈ విధంగా. వేసుకుంటే నీట్‌గా వస్తుంది. మనం ఆల్రెడీ ప్రెస్ చేసుకొని కటింగ్ చేసుకొని పెట్టుకున్నాము కాలర్ అయితే. దాని కిందకి అస్తర్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాము. ఇక్కడ ఎడ్జ్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక పోగు అయితే యాడ్ చేసుకుంటాను చూడండి సూది కిందకి దింపిన తర్వాత. ఈ విధంగా అయితే మనం ఒక పోగునైతే యాడ్ చేసుకోవాలి, దారం పోగుని. దేనికోసం అంటే ఎడ్జ్ షార్ప్‌గా ఉండాలి కాబట్టి దానికోసం అయితే ఈ విధంగా చేస్తున్నాము. ఒక సూది కిందకి దింపిన తర్వాత దాన్ని ఆ 2 పోగులు ఒక దగ్గరికి చేసుకొని లోపల సైడ్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా 2 ఈ విధంగా పెట్టేసి లోపల సైడ్‌లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కాలరు క్యాన్వాస్ ఉంది కదండీ, ఆ క్యాన్వాస్ వెంబడి ఈ విధంగా అయితే వేసుకుంటూ వెళ్ళాలి. వేసిన తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. కాలరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే ఇలా కట్ చేసుకోవాలి చూడండి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం కచకలు కూడా పెట్టుకోవచ్చండి. గుంజి పడుతుందనుకుంటే కచకలు కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే ప్రస్తుతానికి పెట్టట్లేదు. ఎందుకంటే ఇది క్లాత్ అయితే ఏం గుంజి పట్టట్లేదు కాబట్టి నేనైతే కచకలైతే ఏం పెట్టట్లేదు లోపల సైడ్‌లో. ఇలా మనము కాలర్‌కు మాయ వదిలేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాతు. ఇలా కట్ చేసుకొని మనము ఫల్టాయించుకుంటాం చూడండి కాలర్‌ని. ఈ విధంగా ఫల్టాయించుకొని అక్కడ దారం పోగు యాడ్ చేసాం కదా, ఆ పోగునైతే ఈ విధంగా లాగాలి. లాగితే మనకి ఎడ్జ్ అనేది షార్ప్‌గా వస్తుంది. కొంచెం మెల్లగా లాగాలి. వీడియోలో కొంచెం గట్టిగా లాగాను. చూడండి ఈ విధంగా అయితే ఇలా లాగాలి. లాగితే మనకు నీట్‌గా వస్తుంది చూడండి కాలర్ ఎడ్జ్ అయితే. ఎడ్జ్ అనేది షార్ప్‌గా ఉండాలి. అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్‌లో మనం హ్యాండ్‌తోనైతే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు పైనుంచి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా సింగిల్ స్టిచ్చింగ్ అన్నా వేసుకోవచ్చు, డబల్ స్టిచ్చింగ్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సింగిల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. కాలర్ తయారు చేయడం అనేది చాలా ఈజీ అండి. మీకు కొంచెం తెలిసుంటే దాని ప్రకారంగానే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి లైనింగ్స్ ఉన్న షర్ట్ అయితే కాలర్‌ని ఖచ్చితంగా లైనింగ్స్ అయితే కలపాలి. కలిపితే నీట్‌గా ఉంటుంది. మనం ప్రెస్సింగ్ చేసుకునేటప్పుడే చూసుకొని బ్యాండు లైన్ మరియు కాలర్ లైన్ అయితే కలిపేసేయాలి. అలా కలిపితే నీట్‌గా మనకి చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. రెడీమేడ్ షర్ట్ మోడల్‌లా వస్తుంది. ఈ విధంగా మనము లాక్ చేసేస్తున్నాం చూడండి కాలర్‌నైతే. ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌నైతే కటింగ్ చేసుకొని బ్యాండ్‌నైతే యాడ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కచ్చిక పెట్టుకుంటాను చూడండి. ఈ విధంగా అయితే వచ్చేసింది ఫైనల్‌గా. అయితే ఇక్కడ కచ్చిక పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ కచ్చిక పెట్టుకున్నాను సెంటర్‌లో. ఆ కచ్చికను బ్యాండ్ కచ్చిక రెండిటిని ఇలా మిక్స్ చేయాలి. 2 ఒకే దగ్గర పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చివరి వరకు వేసుకోవాలి కరెక్ట్‌గా చూసుకుంటూ. ఇలా 2 సైడ్‌లో అయితే వేసుకోవాలి. మనము ఇలా సెంటర్ నుంచి ఎందుకేస్తున్నామంటే ఇక్కడ కచ్చికలు 2 కరెక్ట్‌గా రావాలి కాబట్టి ఇలా సెంటర్ నుంచి అయితే తీసుకుంటున్నాము. మనం దీని కిందకి అస్తర్‌ని ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకుంటాను. అయితే స్టార్టింగ్‌లో కొంచెం గ్యాప్ వదిలేసేయాలి.
ఎందుకనంటే అది ఆ గ్యాప్‌తోని మనము బ్యాండు కాలరు అటాచ్ చేస్తాం గదా! షర్ట్‌కి అప్పుడు యూజ్ అవుతుంది. కొంచెం గ్యాప్ అయితే వదిలేసేయాలి. ఇలా అయితే మనము క్యాన్వాస్ వెంబడి ఒక సూది దూరంకెళ్ళి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటాను చూడండి. ఈ విధంగా ఇలా స్లోగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. గుంజకుండా వేసుకోవాలి. లైట్‌గా ఈ విధంగా పట్టుకొని, మనం గుంజితే సాగిపోతుంది క్లాత్ అనేది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా సింపుల్‌గా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా లాస్ట్ వరకు వేసుకొని మళ్ళీ స్టార్టింగ్‌లో కొంచెం గ్యాప్ అయితే వదిలేయాలి. ఈ విధంగా అయితే వదిలేస్తున్నాను చూడండి. మీకు చూపిస్తాను తర్వాత. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌నైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఫల్టాయించుకోవాలి చూడండి. ఫల్టాయించుకొని చూపిస్తాను. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇలా పెట్టుకొని మనము పల్టాయించేసుకోవాలి. బ్యాండ్ అయితే ఎడ్జ్ అయితే షార్ప్‌గా ఉండాలి చూడండి. ఈ విధంగా ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్‌గా కాలర్ అయితే కనిపిస్తుంది. చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. ఈ విధంగా ఇలా అయితే మనం ఎడ్జ్ అయితే షార్ప్‌గా తీసుకొచ్చాము. ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపించినట్టు. ఇలా నీట్‌గా కనిపిస్తుంది. ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా. ఇప్పుడొచ్చేసి మనం పైనుంచి అయితే ఒకసారి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే వేసుకోవాలి. ఈ విధంగా లాస్ట్ వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము పెన్‌తో మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటాం చూడండి. ఈ విధంగా పెన్‌తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని కొంచెం మాయతో అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము కాలర్ అనేది షర్ట్‌కి అటాచ్ చేసేటప్పుడు ఈ మాయ అనేది యూజ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కూడా తెలియదా అని మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఈ విధంగా స్టార్టింగ్ బిగినర్స్ అయితే వాళ్ళకి తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతోనైతే చెప్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం మాయతో అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంత మాయ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడంతోనే మనకైతే కాలర్ అయితే తయారైపోయిందండి. మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఏ విధంగా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ సెంటర్‌లో కచక పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చూసుకుంటే పర్ఫెక్ట్‌గా 2 మిక్స్ అయిపోవాలి. చూడండి సెంటర్‌లో కచక అయితే పెట్టేశాను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఇప్పుడైతే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఎడ్జెస్ కూడా షార్ప్‌గా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉంటే మనకి చూడడానికి కూడా నీట్‌గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్‌గా కూడా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్స్ అయితే మిక్స్ పోవాలనుకుంటే మనము ప్రెస్సింగ్ చేసుకునేటప్పుడే చూసుకొని ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఫైనల్‌గా అయితే మనం కాలర్‌ని ఈ విధంగా తయారు చేసాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను చేయడానికి రెడీగా ఉంటాను. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.